నాట్లేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు, తర్వాత అలా మీరు సంతక పోయినప్పుడు నిన్ను అంటే సంతలో మీరు అమ్మేటప్పుడు అందరూ ఉంటారు గదా! ఉంటది. వాళ్ళందరికీ మీరు పాటలు పాడతారని తెలుసా? అందరికి తెలుసు. మరి పాడమ్మా, యాదమ్మ ఆ! పాట అంటారు. పాడు అంటారా? అంటారు ఆ! సార్. అన్నప్పుడు ఏం పాట పాడతావు వాళ్ళ కాడ? ఏ ఊరి మా బావ ఎందుకొస్తుండో అమ్మ ఎందుకొస్తుండో ఎందుకొస్తుండో అమ్మ ఎందుకొస్తుండో ఓ చోచీల కదా ఓ చోచి మరుదాల ఊరికొత్తున్నే నేను పైన వస్తున్నే ఊరికొత్తున్నే నేను పైన వస్తున్నే పైన వచ్చిన మా బావ ఎడబడ్డాడో అమ్మ ఎడ ఉంటాడో ఎడబడ్డాడో అమ్మ ఎడ ఉంటాడో ఓ చోచి మరుదాల సవడున్నదే కొత్త సవడున్నదే సవడున్నదే కొత్త సవడున్నదే సాట్ల బంజా మా బావాను వాళ్ళు చెప్తారో అమ్మాయి వాళ్ళు చెప్తారో ఎవరు చెప్తారో అమ్మాయి వాళ్ళు చెప్తారో ఓ చోచి మరుదాల కొడుకుస్తాదే చెవులా నది పడతాదే కొడుకుస్తాదే చెవులా నది పడతాదే నాది పడ్డా మా బాబా ఏమి తింటాడో అమ్మాయి ఏమి తింటాడో ఏమి తింటాడో అమ్మాయి ఏమి తింటాడో ఓ చోచి మరుదాల రెట్టెలున్నాయే సద్దా రెట్టెలున్నాయే రెట్టెలున్నాయే సద్దా రెట్టెలున్నాయి. ఓకే. చాలా చక్కటి పాట పాడావు. అంటే బావ మరదళ్ళ మధ్య సరసంగా జరిగేటటువంటి పాట. ఇవాళ జనాల నుంచి వచ్చేదే జనం పాట. అందుకే మా జనం పాటలు కూడా మిమ్మల్ని లాంటి మట్టి మాణిక్యాల దగ్గరకు వచ్చి ఈ పాటలను సేకరించడం జరుగుతుంది. అలాగే ఇంకా జానపద గేయం ఇంకేమైనా పాడతారు? బెజవాడకు పోతానంటే ఓ బావయ్యో నేను బెన్ను గుడ్డల సద్ది గడితినా బావయ్యో నీకు ఎక్కడిదో వృక్షబండి ఓ బావయ్యో నువ్వు వృక్షబండి దొక్కినవా నా బావయ్యో ఓకే. బెజవాడకు పోతానన్న బావకి సద్ది కట్టిండు. సద్ది కడితే మరి సద్ది తీసుకపోయి నీకోసం మరి బెజవాడ నుంచి మళ్ళీ వస్తాడు కదా బావ, మరి ఏమైనా తెచ్చిండా అది చెప్పు ఇక. నల్ల నల్లటి బండి నల్ల డబ్బల బండి నల్ల నల్లటి బండి నల్ల డబ్బల బండి నల్ల డబ్బల రాడే నల్ల సారంగులయ్యా నల్ల డబ్బల రాడే నల్ల సారంగులయ్యా ఎపా చెట్టున ఇల్లు ఎండి దరువజమాది ఎపా చెట్టున ఇల్లు ఎండి దరువజమాది గదే మా ఇల్లు పిలగా నల్ల సారంగులయ్యా గదే నా ఇల్లు బా నల్ల సారంగులయ్యా తుమ్మా చెట్టున ఇల్లు తుట్ల దరువజనాది తుమ్మా చెట్లున ఇల్లు తుట్ల దరువజనాది గదే మా ఇల్లు బావా నల్ల సారంగులయ్యా గదే మా ఇల్లు బావా నల్ల సారంగులయ్యా. బాగున్నాయి జానపద గేయాలు, మంచి మంచిగా పాడుతున్నావు. అంటే మొత్తానికి బావ మరదళ్ళ మధ్య జరిగేటటువంటి సంభాషణలు సరసాల పాటలే పాడతాను. అట్లా కాకుండా ఇప్పుడు పెళ్లిళ్ళు పేరెంటాల దగ్గర కూడా ఉంటాయి కదా మంగళారతులు. మంగళారతుల పాటలు మంగళారతులది పాడనా నలుగు పెట్టేది నలుగుది పాడు. నలుగుదైన పాడు, మంగళారతులు పాడు. మెనమామాయ కిట్లా మెనమామాయ కిట్లా మేలు పీటలుగా మెనమామాయ కిట్లా మెనమామ జయించే మేలు తలలను మెనమామ జయించే కనతల్లియా కిట్లా కట్ల పీటలుగా కనతల్లియా కిట్లా కనతల్లి జయించే ప్రేమతో నలుగు కనతల్లి జయించే నలుగాడారాయమ్మ నవమానంగి నలుగాడారాయమ్మ పినతల్లియా కిట్లా పెండ్లి పీటలుగా పినతల్లియా కిట్లా పినతల్లి జయించే ప్రేమతో నలుగు పినతల్లి జయించే నలుగాడారాయమ్మ నవమానంగి నలుగాడారాయమ్మ. బాగుంది. ఇది నలుగు పెట్టేటప్పుడు పాట. మన నలుగు పెట్టిన తర్వాత అలా పిల్లగాడు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పెళ్లి పీటల మీద పోతారు కదా మంగళారతులు, లేకపోతే పెళ్లిళ్ళల్లో పాడే పాట ఏమన్నా ఉందా? మంగళారతులు ఇట్లా ఇప్పుడు నీకు ఎర్రజెండా పార్టీల పెళ్లిళ్ళు ఎప్పుడైనా చూసినవా? ఎర్రజెండా పార్టీలో స్టేజ్ మ్యారేజ్లు పెళ్లిళ్ళు చేస్తారు, చూడలేదా? అప్పుడు ఏం పాడుకుంటారంటే తోడై నీవు ఉండాలమ్మా నూరేళ్ళు నా కంట్లో కనుపాపై ఉండాలి వెయ్యేళ్ళు నా పంచే ప్రాణాలు నీకేనమ్మా నా కోటి ఆశలు నీవేనమ్మా తోడై నీవు ఉండాలమ్మా నూరేళ్ళు నా కంట్లో కనుపాపై ఉండాలి వెయ్యేళ్ళు
పెళ్ళిళ్ళు నా పంచ ప్రాణాలు నీకేనమ్మా నా కోటి ఆశలు నీవేనమ్మా. ఇట్లా అట్లా స్టేజీ పెళ్ళిళ్ళు మన పార్టీలో పెళ్ళిళ్ళు చేస్తారు కదా, పార్టీలో పెళ్ళి చేసేటప్పుడు ఈ పాడతారు. ఆ తర్వాతలకి మంగళారతులు. ఆ, మంగళారతులు ఎప్పుడు పిల్లగాడు పెళ్ళి అయిపోయి ఆ. మంచం మీదకి వచ్చి ఇక దిగసరువులు ఇచ్చేటప్పుడు ఆ మంగళారతులు పాట పాడును. నిరుపవన్నెల సీర నిలువెల్ల గట్టుక రక్తాల పట్టడారైక తొడిగి ఈ రక్తాల పట్టడారైక తొడిగి కీలు కీలందనం మేలు సుక్క బొట్టు బాలలకు బంగారి బాసికాలు జయ మంగళం రామ సోమంగళం జయ జయ మంగళం రామ సోమంగళం. ఏటవతల కుక్క ఏటివతల కుక్క పక్క పూసిన కుక్క పయ్య కుక్క పక్క పూసిన కుక్క పయ్య కుక్క అండ్లది ఓ కుక్క కాటు నేర్చిన కుక్క ఓ చెల్లెని ఓడు రేసు కుక్క జయ మంగళం రామ సోమంగళం జయ జయ మంగళం రామ సోమంగళం. నీలి సీరే గట్టి నీలు రైకే దొడిగి నిలివెల్ల బంగారి సొమ్ము పెట్టి నిలివెల్ల బంగారి సొమ్ము పెట్టి నీ తోడ పుట్టిన నివాలి బట్టి అయ్యరా పెద్దన్న ఎండి రూపు జయ మంగళం రామ సోమంగళం జయ జయ మంగళం రామ సోమంగళం. వా వా సూపర్ సూపర్ ఉంది. మరి మీ అన్న ఎండి సూత్రాలు ఎండి పల్లెలు ఏమన్నా తయారు చేయించడం ఇచ్చిడా? ఇచ్చిండు అయ్యా. ఇచ్చిండమ్మా. ఓకే మంచిగా ఉన్నది.